ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. నా దరిద్రం ఏంటంటే ఆల్మోస్ట్ 40 నిమిషాలు వాగుతూ ఉన్నా మైక్ ఆన్ చేసుకోలేదు. ఇది బొక్క. లేదంటే 8 అప్లోడ్ అయ్యేది. చచ్చా నేను ఇప్పుడు 5 గంటలు చూసా కష్టపడి. ఎనీవే లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో చాలా గొడవలని దివ్య వర్సెస్ గౌరవ్ ఫుడ్ గొడవ, తనుజ గారు వర్సెస్ సంజన ఫుడ్ గొడవ, మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ జరిగింది. అందరు బాగారని చెప్పి ఇమ్మాన్యుయల్ కామెడీ చేయటం, ఉల్లిపాయ కోసం తనుజ గారిని ఏడిపించటం. సో మంచి రసవత్తరంగా సాగింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మధ్యలో కబడ్డీ ఆడటం బాగుంది. ఈరోజు అంత లైవ్ కొంచెం లైవ్లీగా ఉంది. భరణి గారు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అన్నిట్లో కన్నా ముఖ్యంగా మాధురి గారు మధురమైన మాటలు చెప్పారు డెమోన్కి, బాగుంది. అలాగే శ్రీజ కూడా డెమోన్కి మంచి మాటలు చెప్పింది. పద్దాక గొడవ పడతారు, చిరాగ్గా ఉందని చెప్పి తనే డైరెక్ట్గా చెప్పింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో లైక్ చేసి చూడటం. ఫస్ట్ లైక్ కొట్టండి, దాని తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అక్కడే దగ్గరలో ఎక్కడో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. లైవ్ చూస్తే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఎవరు తప్పి గొడవల్లో అని చెప్పి. సో మార్నింగ్ గన్ను లాంటి కన్నులు నా జిన్ను లాంటి పిల్ల అనే సాంగ్తో స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు స్పెషల్గా సాంగ్ చెప్తున్నావు అంటే ఈరోజు మా ఇంట్లో కూడా జిన్ను నా ఫేవరెట్ అనమాట. సో అందుకోసరి భలే మ్యాచ్ అయింది అని అనుకున్నా సాంగ్ అయిన తర్వాత. దాని తర్వాత గౌరవ్ శ్రీజతో చెప్తా ఉంటాడు, నువ్వు టెంపరీగా ఉన్నా సరే వెసల్స్లో వేసారంట, సో వెసల్స్ చేయమంటాడు. తను ఓకే అంటది. సో మధ్యాహ్నం వెసల్స్ అనవసరంగా చూస్ చేసుకున్న డెమోన్ ఎక్కువ ఉంటే ఏమో అనవసరంగా తీసుకున్నాను ఏమంటది, కానీ కడుగుతూ ఉంటుంది. సో తను కూడా ఇంక పార్ట్ ఆఫ్ హౌస్లో పార్ట్ అయిపోయింది. ఎందుకు చెప్తుంటే చాలా హ్యాపీగా కనిపిస్తుంది శ్రీజ, చాలా హ్యాపీగా కనిపిస్తుంది. నేను లాస్ట్ టైం తను చూసినప్పుడు ఆ రీల్లో నాకు బాధ వేసింది బాగా. సో మొత్తానికి ఇప్పుడు హ్యాపీగా ఉంది. కానీ ఓటింగ్ పోల్ పెట్టాను నేను అనాలిసిస్, ఏదైనా జరిగే సిచ్యువేషన్ ఉంది, మళ్ళీ ఏదైనా అవ్వచ్చు, చెప్పలేని పరిస్థితి. ఓటింగ్ పోల్ అనాలిసిస్కి సంబంధించిన వీడియో దీనికన్నా ముందు ఉంటుంది, చూడండి. మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ప్రాక్టికల్ అనాలిసిస్ ఉంటుంది అందులో, ఎమోషనల్గా కాదు. దాని తర్వాత ఏమైందంటే సాయి రీతి ఏదో మాట్లాడుకుంటారు, ఈ డెమోన్ మ్యాటర్ ఏదో మాట్లాడుకుంటారు, అంత క్లారిటీగా లేదు. ఫ్లోరా గారు మాట్లాడినప్పుడు నిందలు ఉన్నాయి కానీ క్లారిటీ లేదని చెప్పి ఏదో చెప్తాడు. దీని తర్వాత నుంచి వాళ్ళిద్దరికి గొడవ పడుతూ ఉంటారు. మరి ఇక్కడి నుంచి ట్రిగ్గర్ అయిందా లేదంటే తర్వాత ట్రిగ్గర్ అయిందో కానీ రీతి డెమోను 3-4 సార్లు గొడవలు పడుతూ ఉంటారు. మనకు 2-3 సార్లు లైవ్లో చూపిస్తూ ఉంటాడు. దాని తర్వాత డెమోను తనుజ, అబ్బా ఎన్ని అసలు ఫుడ్ గొడవలు ఏందో నాకు అర్థం కాల. సింపుల్గా చెప్పేస్తాను చూడండి, ఎందాక ఏదో పెద్ద ఇష్యూలో చెప్పేదానికి సింపుల్గా ఏంటంటే డెమోన్ ఏమంటాడంటే రీతుకి శ్రీజకి టీ ఇచ్చాడంట. అది అంటే వాళ్ళు పాలు తాగుతారు. ఎందుకు ఇచ్చాడంటే రాముది మిగిలిపోతే రాము నాకు సగం చాలని చెప్తే మిగతా సగం వాళ్ళకి షేర్ చేశారంట. తినేం చెప్పిద్దంటే అలా ఇవ్వద్దు అని చెప్పిద్ది. మిగిలిపోయింది కదా అంటే ఏమవుతుందంటే వాళ్ళు పాలు తాగుతున్నారు, మళ్ళీ టీ తాగితే మనం ఏదో ఫేవరెటిజం చేస్తున్నట్టు ఉంటుంది. పైగా రిలేషన్ కదా, వాళ్ళకి బాగుంటుంది కదా, ఫేవరెటిజం చేస్తున్నట్టు ఉంటుంది. వేరే వాళ్ళు దాన్ని ఏలెత్తి చూపుతారు. సో నువ్వు అలా ఇవ్వకు అంటే డెమోన్ ఒప్పుకుంటాడంట. రీతు శ్రీజ కప్పులు కూడా పెట్టి వెళ్ళిపోతారంట. అది మన చూపిరు కప్పులు పెట్టి వెళ్ళిపోవడం, బట్ డెమోన్ ఒప్పుకుంటాడు. దాని తర్వాత ఇదే విషయాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, తీసుకెళ్ళి మాధురి గారు చెప్తారు. డెమోన్ ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మాధురి గారికి చెప్పాల్సిన అవసరం ఏంటి? పోనీ చెప్పారు, అదే ఇన్ఫర్మేషన్గా చెప్పారు, బాగానే ఉంది. ఫేవరెటిజం చేసినట్టు ఉంటుంది కదా. భరణి గారు కూడా నేను టీ అడిగితే నేను ఇవ్వలేదు, పాలు ఒక పూటే అని చెప్పాను. సో అంతంటే స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఆవిడ రేషన్ మేనేజర్గా. ఆవిడ రోలు ఆవిడ బాగా పాటిస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఆవిడ ఖచ్చితంగా మంచి ఇంక్రిమెంట్ ఇవ్వాలి నెక్స్ట్ వీక్ వచ్చేపాటికి. అగ్రీడ్. ఇది చెప్పిన తర్వాత డెమోన్ ఎలెక్టెడ్ అన్నాడంటే అవునా డెమోన్ పిలుద్దాం అని చెప్పి డెమోన్ పిలుస్తారు. వద్దు ఉదయం నడుచుకోవడాలు వద్దా అంటారు. ఆయన ఆల్రెడీ ఒప్పుకున్న తర్వాత ఎందుకు పిలాలి? పిలిచారు. పిలిచిన తర్వాత తిన్నట్టు మ్యాటర్తో మొదలుపెట్టిందాడు. నేను నువ్వు అన్నం తింటే మ్యాటర్ కాదు, చెప్పి తినాలి కదా అంటే ఓకే అనుకుంటారు. ఇంకా మళ్ళీ ఇదంతా ఫేవరెటిజం అనుకుంటారు. అంటే నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను కదా, అగ్రీ చేశాను కదా, తను చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది, అగ్రీ చేశాను, ఇంకేంటి అనగానే ఆవిడ ఎందుకో మళ్ళీ చెప్తుంది. ఈయన ఎందుకు చేశాను అలా చెప్తాడు. రాముది కదా, రాము మిగిలిపోయిన తర్వాత రాము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా, నేను అందుకని ఇచ్చానని చెప్పి తన ఎక్స్ప్రెషన్ తనిస్తాడు. చిరాకుపడి లేచిపోతాడు. నేను ఒప్పుకున్న తర్వాత ఏంటంటే మాదిరి గారు లేదు కూర్చో అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి అనుకున్న మ్యాటరే మళ్ళీ చెప్తూ ఉంటారు. సో చివరికి ఏం చెప్తారంటే తనుజ గారు, అలా కాదు రాము కాలు తక్కువ తాగుతుంది, నువ్వు తక్కువ పాలిసి తక్కువ చేయి, ఎక్కువ చేయకు, మిగిలిపోతే ఉంచితే సాయంత్రం తాగుతారు, ఇలా మాత్రం ఇవ్వమాకు అని చెప్తారు. అగ్రీ చేసుకుంటారు, అయిపోయింది. ఏందో ప్రతిదీ పెద్ద డిస్కషన్లు చేస్తూ ఉంటారు. అంటే ఏమోలేండి మనకు అలా అనిపిస్తుంది, లోపల ఉంటే మనం కూడా అట్టగా చేసి వస్తామేమో. నెక్స్ట్ మాధురి గారు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే చిన్న వాటికి కూడా గొడవలు పడ్డానని చూస్తున్నారని. ఈ మాట మీరు అనకూడదు, మీరంటే అది వేరే. కానీ మీరు ఏం చేశారు వచ్చిన వారం చిన్న విషయాలు, కూర వేసుకుని పెద్ద రచ్చతీలా, ఇది అంతే, సేమ్ అంతే. దాని తర్వాత డెమోని పిలుస్తారనమాట. నువ్వు ఫీల్ అవుతుంది, నేనేం ఫీల్ అవ్వట్లేదు అంటారు మాధురి గారు. తన దృష్టిలో అందరికీ ఈక్వల్గా వెళ్ళాలన్నదే తన పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే తనుజ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. నేనేం ఫీల్ అవ్వట్లేదు, నాకు అర్థమైంది అని చెప్తాడు. నేను ఓకే అన్న తర్వాత కూడా మీరే పిలిచి కూర్చోబెట్టారని చెప్తాడు. దాని తర్వాత సంజన గారు అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు 2 విషయాలు. నాకు లాస్ట్ వీక్ 13లో పెట్టినప్పుడే నాకు అర్థమైంది అని సంజన గారు చెప్తారు. బాటంలో పెట్టారు కదా లాస్ట్ వీక్, దానికోసం. దాని తర్వాత ప్రతి ఎవరు నేను పోయేసి మూల కూర్చొని కామ్గా ఉండు అని చెప్పుకొని మళ్ళీ వస్తున్నా అంటే ఎక్కడ ఏం చేసేస్తానేమో, గొడవ చేసేస్తానేమో. ఎందుకు అలా చెప్పుకున్నారు? గొడవ అయితే ఏమైంది అంటే ఏం లేదు,
ఎందుకు చెప్పుకున్నారంటే చెప్తాను ఎందుకు చెప్తారండి. కానీ ఇక్కడ ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి కదా, లాస్ట్ వీక్ కూడా డబ్బులు పోయాయి కాబట్టి అలా అయిపోయింది, అలాగే నిద్ర లేదు 3 రోజులు మీరు నిద్రపోలేదు అయ్యే చెప్తారు. గౌరవ్ ఏంటంటే ఆవిడ ఎక్కడ నిద్రపోలేదు, ఆవిడ చక్కగా నిద్రపోయారు, మనం కూడా నిద్రపోకుండా ఉన్నది అది అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సంజన గారు ఏంటంటే లాస్ట్ వీక్ బ్లాస్ట్ అయిపోయాను, నిద్ర లేదు, కానీ నేను డబ్బులు లేకపోయినా కూడా 7గురిని టీంలో మేనేజ్ చేశాను అది అంటారు. ఒక్క నిమిషం ఉండండి. ఏంది మా అప్పులో లైట్లు ఆపేశారు, అప్పుడే పడుకుని పోయింది ఇల్లు, ఏందో మనకి ఇంక మిడ్ నైట్ టాక్స్ లేవు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ టాక్స్ లాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఏం చెప్తారంటే 7గురిని మేనేజ్ చేశానంటే సూపర్, నిజంగా డబ్బులు ఏం లేకుండానే ఆవిడ టీంని మేనేజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే ఇమాన్యుల్ అదే చెప్తున్నాను, పాయింట్ కరెక్ట్గా ఉంటేనే మాట్లాడు, లేదంటే సిల్లీ పాయింట్స్ మాత్రం గొడవలు పడద్దు అని చెప్తే సంజన గారు ఏమంటారంటే నేనేమంటున్నాను అంటే అని చెప్పి గేమ్ ప్లాన్ ఏంటంటే నేనేం పెట్టను, ఇప్పుడు సేఫ్ ప్లే ఆడే టైం వచ్చింది, నేను ఇంకా అలాంటివి చేయకూడదు, నేను కొద్దిగా సేఫ్గా ఆడాలి, వేరే వాళ్ళు ఉన్నారు ఇంట్లో గొడవలు పట్టడానికి, సో వాళ్ళు గొడవలు పడి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం కొద్దిగా తగ్గుండాల్సిన సిచ్యువేషన్ ఉంది, నేను తగ్గుంటాను అని చెప్తారు. తెలివైన వాళ్ళబ్బా సంజన గారు. నిజమే, కొన్నిసార్లు నెగిటివ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే నెగిటివ్ అయినా వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఉంటుంది తెలుసా, నెగిటివ్ 0 పాజిటివ్, ఏదర్ పాజిటివ్గా ఉండాలి లేదంటే 0 న్యూట్రాలిటీ మెయింటైన్ చేసి సైలెంట్గా ఉంటే నెగిటివ్ వెళ్ళిపోతూ ఉంటారు. సీజన్ 2 బెస్ట్ ఎగ్జాంపుల్ గణేష్, ఏం చేయడు అలా ఉంటాడు, కానీ ఎవరెవరికి నెగిటివ్ అయితే అందరూ వెళ్ళిపోతే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చాలా సీజన్స్లో ఇట్లాగే జరుగుతూ ఉంటుంది, గమనించండి. సో ఆమె కూడా ఏంటో సారీ ఆమె కూడా మనతో గొడవైనప్పుడు సారీ చెప్పమని చాలా నెమ్మదిగా అడిగా, నేను 10లో అడిగాను ఆవిడ 90లో అరుస్తుందని. ఎవరు, మాధురి గారితో షటప్ అని అంటారు కదా ఆ విషయం మీద. దాని తర్వాత కానీ ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడుతుంది, మాధురి గారు పద్దాక నిజంగా వెళ్ళిపోవాలనే మూడ్లోనే ఉన్నట్టుంది అని చెప్పి ఆవిడ పద్దాక నేను వెళ్ళిపోతా అంటది. ఇదేమైతే తెలుసా లాస్ట్కి వచ్చేవాడికి ఆవిడ్ని పక్కన ఇంకెవరిని పెట్టి గోల్డెన్ బ్రదర్ ఎవరికి వాడతావమ్మా తనూజ అంటే తనూజ గారు ఆవిడ ఎట్లా వెళ్ళిపోతారంటుంది కాబట్టి ఆవిడకి వాడిని పక్కన వాడిని సేవ్ చేస్తా, ఆవిడ ఇంటికి పంపించేస్తా, ఈ బంధనాల నుంచి ఆవిడ విముక్తురాలు చేస్తా అని చెప్పి ఒక బాంబు వేల్చాలి వీకెండ్. ఆవిడకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకు ఎగిరిపోతాయి అంటే ఆవిడకి ఉండాలని ఉంది, బయటికి అలా చెప్తారు కావాలని. ఏది అంటే ఒకవేళ ఎలిమినేట్ అయిపోయి ఆడియన్స్ చూడతారు, ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ పరుగు పోద్దేమో, ఎందుకులే నేనే వెళ్ళిపోవాలని కోరుకున్నాను కాబట్టి అని ఒక కవరింగ్ కవర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సింపుల్, నాకు అనిపించింది అది. అయినా సరే తను ఆపలేం గొడవ పడతావు అంటే ఇప్పుడు నువ్వు అనుకో నేను గొడవ పడతాను నాకు లుక్ ఇస్తే నేను ఆగిపోతా, నేను మాట చెప్తే నువ్వు ఆగిపోతావు, కానీ ఆవిడ మాత్రం ఎవరో ఆపలేరు అనుకుంటారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తారు, అదేంటంటే గేమ్లో పోయేసి డబ్బులు అడిగారు అంటారు ఏంటని. నామినేషన్స్లో ఇమాన్యుల్ డబ్బులు అడిగాడని చెప్పి తనుజ గారు రైస్ చేశారు కదా, నాకు అర్థమైంది ఏంటంటే దానికోసం అనుకుంటా నామినేషన్స్ చెప్పేసి మనుషుల్ని వాడుతున్నారు. వాట్ ఈజ్ ఆల్ దట్, అలా ఎలా అంటారు, ఆవిడేమైనా పర్సనల్ డబ్బులు ఇచ్చిందా, ఇదైనా పర్సనల్ విషయం ఇచ్చింది, బిగ్ బాస్ డబ్బులు, బిగ్ బాస్ క్యాష్, గేమ్లో పార్ట్ అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఎక్కడ పాయింట్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అని చెప్తే ఇమాన్యుల్ అమ్మ వదిలేసే బయట ఆడియన్స్ అన్ని చూస్తూ ఉంటారు కదా అంటే కాదు అది బిగ్ బాస్ క్యాష్ రా అంటారు. ఇదో డిస్కషన్. దీని తర్వాత తనుజ గారు ఉల్లిపాయ లేపేస్తారు, ఎవరు కళ్యాణ్ ఎవరు లేపుతారు, ఇది ఫుల్ కామెడీ చేసుకుంటారు అబ్బా లైవ్లో. నాకు తెలిసి ఇందాక ప్రోమోలో కూడా వచ్చినట్టుంది. తొక్కలే అంటున్నాడు, తెలిస్తే ఏం చేస్తారు అంటున్నాడు. సో కళ్యాణ్ అన్నాడని చెప్పి ఇమాన్యుల్ అన్న రేషన్ మేనేజర్ తెలిస్తుంది అని చెప్పి కళ్యాణ్ అంటే ఇమాన్యుల్ తక్కువ రేషన్ మేనేజర్ నేను చూసుకుంటానని చెప్పి ఇమాన్యుల్, దానికి మాధురి గారు కూడా సపోర్ట్ చేస్తే ఇమాన్యుల్ అన్నాడు అయ్యి అంటే ఈవిడ నమ్మరు, ఆయన అసలు అలా అంటే ఈడే అని ఉంటాడు అని చెప్పి కళ్యాణ్ చేసుకుంటా ఫుల్ కామెడీ చేసుకుని రచ్చ చేస్తారు అక్కడ కాసేపు. మాధురి గారు ఇందాక నువ్వే కదా అన్నావు కెప్టెన్, తొక్కలో తనుజ ఏముందిలే అంటే ఈవిడ నమ్మదనమాట. ఇంకా దాని తర్వాత ఫుల్ వీళ్ళందరూ కామెడీ చేస్తారు, అడిగే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను అనుకున్న పెద్ద గొడవ ఇద్దాం అనుకున్నా, లేదు అందరూ చుట్టూ చేరుతారు కిచెన్లో, ఆ కిచెన్ స్లాబ్లో టాప్లో ఎన్ని ఎక్కుతారు, నుంచుంటారు, కెమెరాతో మాట్లాడతారు, గోల్ చేస్తారు, ఈవిడ గరిట తీసుకుని వాళ్ళు కొట్టిద్ది, ఇంకోసారి అలా తీసుకుంటారు. అక్కడ చాలా విషయాలు వస్తాయి, నేను షుగర్ తినేసారంటే ఇలాగే దొబ్బేసి అవన్నీ వస్తాయి. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఇక్కడ నన్ను అసలు తీసేయండి రేషన్ మేనేజర్ నుంచి, నేను వెళ్ళి బాత్రూంలో కడుక్కుంటాను ఇవి అంటది. దాని తర్వాత నాకు ఇక్కడ బెడ్ వేయండి, నేను ఎక్కడ పడుకుంటా అంటే వెంటనే ఎమ్మెల్యే నేను తనుజాత అగ్రీ చేస్తాను, నాకు కూడా పక్కన బెడ్ వేయండి, మా ఇద్దరు ఎక్కడ పడుకుంటా ఉంటాడు, కాపలాగా వస్తా అంటాడు, ఇంకా గడితో కొట్టిద్ది, అలా ఫన్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, అందరు కూర్చొని అందరు బహార్ ఆడతారు. ఏది అది కాదు అందరు బహార్ అంటే జబర్దస్త్లో స్కిట్ వేస్తారు కదా. సో సుమన్ అన్న బాహర్ ఎలా ఉంటాడు, అందరు అలా ఉంటాడని. గౌరవ్ చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, చాలా మంచోడు, బాగా అర్థం చేసుకుంటాడు. అది అంటే తొక్కలే, ఇది హిమాలయ బాహర్ అనమాట, తొక్కలే వాకిటాకిలో మాట్లాడతారు. అది ఎలాగే కింద అది బటన్ నొక్కకుండా కింద పడేసి హలో అంటాడు, వాడు ఓవర్ యాక్షన్ అని చెప్పి తిట్టేస్తాడు. తర్వాత సంజన గారు చాలా మంచిగా ఉంటారు, నెమ్మదిగా మాట్లాడతారు, నెమ్మరస్త్రాలు నిదానంగా ఉంటారు. ఏదో చెప్తా ఉంటే ఇమాన్యుల్ వెరీ తొక్కలో కెప్టెన్ ఎవడరా నువ్వు అని చెప్పి నన్ను అరుస్తారా అది ఇది అని చెప్పి మళ్ళీ తనుజ మంచి రేషన్ మేనేజర్, ఆవిడ రేషన్ మేనేజర్ ఉంటే గొడవలే రావు ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే మళ్ళీ ఆయన బయటకు వచ్చి కింద తెగలవుతాడు, ఒక్కొక్కదానికి ఒక్క డేలోకి బయటకు వచ్చి నవ్వుతూ ఉంటాడు. సో అలా కామెడీ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఏం పాటలు పాడారా మొన్న అమరు అర్జున్ వచ్చారన్నారు, ఏం పాటలు పాడారంటే నమ్మద్దు నమ్మద్దు హౌస్ మేట్స్ని నమ్మద్దు అని పాడారంట ఆయనకి. మేబీ ఆ కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, కళ్యాణ్ నెక్స్ట్ రీతు చేసింది, దానికోసం పాడుంటారు అనుకుంటారు. తనుజకి ఏం పాడారు, నెక్స్ట్ ఇమానుయల్కి ఏం పాడారు అని అడిగింది. మేడం వాళ్ళకి తెలిసిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది కదా, అయినా అది లాగాల నాకు తెలియదు అంటాడు. మేబీ ఇమానుయల్కి సేఫ్ ప్లేయర్ అని పాడుంటారని, సో తిరిగి ఇంటి ఇవ్వాలనో ఏదో నాకు తెలిసి. నెక్స్ట్ కళ్యాణ్ తనకు చెప్తాడు, అలాగా నువ్వు వరవ మాకు, నిన్న అరుస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళి వాళ్ళ మధ్యలో నువ్వు కూడా అరుస్తున్నావు, అలా అరవకు అంటే లేదు లేదు దివ్య వచ్చింది అందుకే నేను చేశానంటే అలా అరవటం మంచిది కాదని చెప్తాడు. చాలా మంచి సజెషన్, ఆవిడ ఇది పాటించాలి. కొద్దిగా ఆవిడ అరిచినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందరికీ కాదు కొంతమందికి అట్లీస్ట్. డెమాను రీతు ఏదో చిన్న ఇష్యూ మళ్ళీ. దాని తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కబడ్డీ ఆడతారు, ఈ లోపల వరుణ్ దేవుడు కరుణించి మన మీద వర్షం కురిపించేస్తాడు అమ్మాయి అనుకుంటాం, లేదంటే వాళ్ళు కబడ్డీ ఆడితే మనం చూడాలన్నట్టు ఇంకా అందరూ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఆ కబడ్డీ ఆడేవో కానీ ఇక్కడ పకోడా చేసుకునే మ్యాటర్ వస్తుంది, పకోడీలు చేసుకోవడానికి డిసైడ్ అవుతారు. దివ్య నేను చేస్తానండి, సో దివ్య తనుజ డెమాన్ లోపలికి వెళ్తారు. వెళ్తే సంజన గారు వస్తారు. కుదిరితే టొమాటో ఒక చిల్లీ లిటిల్ బిట్ ఆఫ్ సాస్, కొద్దిగా సాస్ చేయండి ఆ పకోడీలో ముంచుకొని ఇలా అంటారు కానీ అద్దం బాబా అదిరిపోతుంది అన్నట్టు ఒక ఒక కోరికను వ్యక్తపరుస్తారు ఆవిడ. పాపం దివ్య కష్టం డైరెక్ట్గా కష్టం నేను చెయ్యా అంటది. తనేమో మీరు ఒకటి అడుగుతారు అది చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతారు, అలా చేయలేం కదండి సంజన గారు అని చెప్తారు. సంజన అది కాదమ్మా అది ఎక్కువ, సరే ఓ పని చేయండి వెరైటీగా పకోడీ చేయండి, ఆలో పకోడాలు చేయండి అంటే దివ్య కష్టం ప్రాసెస్ చాలా ఉంటుంది, ఇది చేయటమే ఎక్స్ట్రా, మళ్ళీ అదే అని చేయను అంటది. దాని తర్వాత సంజన గారు ఇంట్రెస్ట్ అని చెప్పి ఏదో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత దివ్య ఒకటిచ్చే చేస్తా ఇంక నేనేది చేయను, అన్ని పకోడాలు కదా ఒకటే చేస్తా అంటాడు. సంజన గారు మళ్ళీ ఏదో దూరం నుంచి ఏదో అంటారు 4 పకోడాలు అని చెప్పి, మేబీ 4 పకోడాల్లో ముంచుకునేంత సాసు అదిరిపోద్దమ్మా అన్నట్టు ఏదో అనుకుంటుంటారు అక్కడి నుంచి. దానికి తనుజ సంజన గారు ఇది చేయడానికి ఇచ్చిన పర్మిషనే చాలా ఎక్కువ, ఇదే ఎక్స్ట్రా పని, వాళ్ళ డ్యూటీ కాకుండా ఎక్స్ట్రా పని, స్టిల్ దే ఆర్ డూయింగ్, మళ్ళీ మధ్యలో చెప్తా ఉంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు అని చెప్పి నెమ్మదిగా మంచిగా చెప్తారు. కరెక్ట్గా చెప్పారు, వాళ్ళు ఇరిటేట్ అవుతారు కదా వాళ్ళు చేసుకున్న దానికి. సంజన గారు లేదమ్మా జస్ట్ చిన్న చిల్లీ డిప్పు 1 or 2 పకోడా కోసం, ఆ పకోడాలో చిల్లీ డిప్పులో ముంచుకొని తింటే అది కదా వర్షానికి సూటబుల్ అని ఆవిడ అనుకుని ఉండింటారు మనసులో. దానికి తనుజ మీ ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది అంటే వెంటనే సంజయ్ గారు అందరికీ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం మందే ఇదంతా అనగానే దివ్య ఏమో 10 మందికి చేస్తూ ఉండాలా నేను చెయ్యా కష్టం అంటే మళ్ళీ. దాని తర్వాత తనుజ గారు మేడం నెక్స్ట్ 5 daysకి ఇక్కడ మిర్చి ఉండాలి, నేను మేనేజ్ చేయాలి, అంతమందికి వచ్చి అంత ఇక్కడ సినిమా లేదు, సో ముందు అవి ఉండాలి కదా ఎవరు చేస్తా అన్న. లేదంటే సంజన గారు అవునా ఓకే చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. తనుజ గారు కూల్ చేయండి అంటారు. వాతావరణం సర్దుమణిగింది అనే టైంలో మళ్ళీ ఒక చిన్న చిరుజల్లు లాంటిది వస్తుంది, అది ఎవరంటే గౌరవ్ వస్తాడు. నాకు ఇది చాలా సీరియస్గా జరిగిన కామెడీ అనిపించింది. ఎందుకు రా వీళ్ళు ఎటువంటి వాటికి కొట్టుకుంటున్నారని చెప్పి, మేబీ మనం కొట్టుకుంటామేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సరదాగా అనిపించింది. శాడిజం. గౌరవ్ వస్తాడు, సాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది పకోడీలతో ఏముంటే బాగుంటుంది, ఛాయ్. మనడు ఛాయ్ అడుగుతాడు వచ్చి, గౌరవ్ కొద్దిగా ఛాయ్ ఉంటే బాగుంటుంది అంటాడు. అనగానే దివ్య ఛాయ్ లేదు ఏం లేదు పో పక్కగా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఛాయ్ లేదు ఏం లేదు గౌరవ్ అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడింది. టూ మచ్ చేస్తున్నావు ఒకటి ఇక్కడ, ఇంకోటి నువ్వు ఛాయ్ అడుగుతున్నావు అన్నట్టు. అనగానే గౌరవ్ టెల్ సాఫ్ట్లీ నో అంటాడు. అనగానే ఆవిడ సాఫ్ట్ నాకు వద్దు ఇలా పోతుంది. దివ్య లేదు నేను చెప్తున్నాను సాఫ్ట్గానే చెప్తున్నాను, సో సింపుల్ డౌట్ నువ్వు అసలు మిల్క్ తీసుకున్నావు మార్నింగ్ అంటది. తీసుకున్నాను అని అన్న తర్వాత కానీ నా చాయ్ పత్తా పెండింగ్ ఉంది కదా అంటాడు. అదేదో లోన్లో ఈఎంఐ పెండింగ్ ఉన్నట్టు అనేసి వాటర్ తాగుతా. చాయ్ పత్తా అంటే పెండింగ్ ఉందంట, అంటే నేను టీ తాగట్లేదు కదా చాయ్ పత్తా పెండింగ్ ఉంది అనగానే ఆవిడ ఇంకా కోపం వస్తుంది ఆవిడికి. దివ్య చాయ్ పత్తా షేర్ ఉండదు, చాయ్ పత్తా అనేది కామన్. గౌరవ్ ఐ విల్ హ్యావ్ బ్లాక్ టీ, నాకు నా చాయ్ పత్తా ఇచ్చేస్తే నేను ఒక నల్లని పానీయం తాగుతాను అన్నట్టు చెప్తాడు. దివ్య నాట్ అలౌడ్, కష్టం నాట్ అలౌడ్. గౌరవ్ ఈవినింగ్ బ్లాక్ టీ, ఇది పాయింట్ అసలు యాక్చువల్గా ఈవినింగ్ బ్లాక్ టీ అన్నాడు. ఇక్కడ కొంచెం నెమ్మదిగా అంటే వాళ్ళు టీ 2 పూటలు చేస్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్. అప్పుడు ఏమనాలి, సరే ఈవినింగ్ రా ఆ డికాషన్ చేసినప్పుడు నీకు ఇచ్చేస్తాను తాగేసి ఎంజాయ్ చేద్దు గారు అంటే అయిపోయేది. కానీ ఆవిడ ఎనదు సరిగ్గా ఎనుకుంటే ఏం చేసిద్ది, 1 స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీబడి వీఆర్ డూయింగ్, మళ్ళీ వచ్చి టీ టొమాటో చట్నీ అంటే ఎవడరా చేసేది అని చెప్పి మళ్ళీ అంటే కొంచెం గట్టిగా తెలుస్తుంది. టీ టొమాటో చట్నీ అంటే అట్టది, చాయ్ పత్తా చీ పత్తా షేర్లు లేవు, ఆట ఇస్తే కప్పులో తీసుకుని వెళ్ళిపోతావా అని చెప్పి ఆవిడ ఫ్రస్ట్రేషన్ అక్కడ ముందు జరిగింది మొత్తం క్యారీ చేసుకుంటూ వస్తారు. గౌరవ్ వర్సెస్ దివ్య జరిగిన దాంట్లో ఎవరిదిరా తప్పు అంటే 95% దివ్యది తప్పు. నెమ్మదిగా అడుగుతాడు
ఇదండి పిల్లోడు పకోడీలతో ఛాయ్ తాగుదాం అనుకున్నాడు. ఇస్తారని చెప్పాలి, ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాలి. అరుస్తారేంటండి నాకు అర్థం కాదు. తెలుగు రాదేనా? దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ బ్లాక్ టీ అంటాడు. వై నో ఐ విల్ ఆస్క్ కెప్టెన్ అంటాడు. ఈ తెలుగు ఇంగ్లీష్ భలే కొడతా ఉంటాడు. వై నో ఐ విల్ ఆస్క్ కెప్టెన్ అంటే వెళ్ళు నేను మాట్లాడతా కెప్టెన్ అని కూడా అంటది. గౌరవ్ బ్లాక్ కాఫీ ఐ యూస్ టు హ్యావ్, నో బ్లాక్ టీ ఐ వాంట్ టు హ్యావ్. సో దివ్య ఏమో రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఏదో అంటాడు అనమాట. అంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, స్టవ్ మీద పెడతావు, అది ఏమైనా మామూలు తీసుకెళ్ళిపోతావు అంటే నేనే చేయాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా, కుకింగ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేనే చేస్తాను. టీ ఎట్ట పెడతావు, టీ మరిగించవా అన్నట్టు చెప్తా ఉంటారు అనమాట. గౌరవ్ వెన్ ఇట్ ఫ్రీ ఉంది అంటే ఆ స్టవ్ అనమాట ఏదైనా ఫ్రీగా ఉంటే ఆ టైము అనగానే దివ్య డోంట్ ఇన్వాల్వ్ నువ్వు ఇన్వాల్వ్ అవుతుంది నేను చేసుకుంటా అన్నట్టు ఏదో అంటాడు అనమాట. అంటే డోంట్ ఇన్వాల్వ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకంటది. ఇది తప్పు, మనం సరదాగా చెప్పుకున్నా. ఇంక వర్డ్స్ 2-3 సార్లు వదిలేస్తుంది అనమాట. ఇదే పిచ్చి పిచ్చిగా మాట్లాడు, అంతకుముందు ఒకసారి షటప్ అంటది, ఇలా వర్డ్స్ వదిలేస్తూ ఉంటుంది. డిపార్ట్మెంట్ నాకింద ఉంటుంది, సో ఇది నాకే అంటే ఐ విల్ ఆస్క్ ది కెప్టెన్ అంటాడు. రాదు, కావాలంటే నువ్వు వెళ్ళు అడుగు కెప్టెన్ అడుగు అని చెప్పి అంటారు. గౌరవ్ నా ఇష్టం, నాకు బ్లాక్ టీ కావాలి, మీరు షుగర్ తింటున్నారు కదా అంటాడు. మీరు షుగర్ విడిగా తెచ్చారు, షుగర్ కదా, అన్నెసరీ డోంట్ ఫైట్ అంటాడు. షుగరే కదా, షుగర్ ఏమైనా స్టవ్ మీద పెట్టుకొని చేస్తున్నామా, షుగర్ తీసుకెళ్ళి నువ్వు మూల తీసుకెళ్ళి వేసుకొని తింటాను, అది వేరే ఇది వేరే అన్నట్టు చెప్పిద్ది అనమాట. సో డోంట్ సే డోంట్ ఇన్వాల్వ్ అన్నట్టు అంటూ ఉంటుంది. గౌరవ్ ఆల్ మ్యాటర్ షీ వాంట్స్ టు పుట్, ప్రతి దాంట్లోకి రావాలని, ప్రతి దాంట్లోకి వస్తుంది. నిన్న బర్నీ సార్ మ్యాటర్ కూడా షీ వాంట్స్, ఎందుకు ఇది గౌరవ్ మిస్టేక్. 90% ఈడు తప్పని కదా, 10% ఈయన. అది ఎందుకు తీసుకురాలి బర్నీ గారిది, ఏమైనా జరిగిపోయింది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఆవిడ మాట్లాడింది కదా మధ్యలో. ఇంకా ఇక్కడ ఈవిడికి ఇంకా ఇది ట్రిగ్గరింగ్ పాయింట్. బర్నీ గారు మ్యాటర్ వచ్చి ట్రిగ్గర్ అయిపోద్దిగా. 10 మంది ఇచ్చారు బర్నీ గారికి గౌరవ్, అంటే 10 మంది సజెషన్స్ ఇచ్చారు, అందులో నీ ఒక్కడికోసం నేను మాట్లాడానంటే అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఆ టీంలో నేను ఉన్నా, ఆ పొజిషన్లో నేను ఉన్నా అంటే గౌరవ్ కూడా తగ్గడు. ఆ టీంలో 7 ఉన్నారు, 7 నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఎవరు మాట్లాడాలా, నువ్వు ఒక్కదానివే మాట్లాడు అని చెప్పి బర్నీ అని ట్యాగ్ ఇస్తాడు ఆవిడకి, బర్నీ గారి మ్యాటర్లో దూరతావు అని చెప్పి. ఇంకా దాని తర్వాత ఇంగ్లీష్లో ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. దివ్య ఒక్కరికే బర్నీ సార్ అని చెప్పి బర్నీ సార్ అనకు, నీకు మాట్లాడటం రాకపోతే మాట్లాడుకు, నాకు ట్యాగ్ లేకు బర్నీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాని తర్వాత అందరూ వచ్చేస్తారు. అంటే అంత ఇంగ్లీష్ తెచ్చుకున్న తర్వాత రాకపోతే బాగోదు కదా, ఇంక అందరూ వచ్చి ఉంచుంటారు. ఏమి నాకు తెలిసి చాలామంది సగం మంది పకోడీలు అయిపోయినా లేదా అని చెప్పి వచ్చుంటారు, సగం మంది గొడవ, అట్లీస్ట్ పకోడీలు అయిపోతే ఆ గొడవని చూస్తా, ఎలాగో సాస్ లేదు, టీ లేదు, ఆ గొడవని ఎంజాయ్ చేస్తే పకోడీలు తిందాం అనుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. ఒకళ్ళిద్దరు మనలాంటి వాళ్ళు ఉంటారు చెప్పండి, చక్కగా తింటా షణ్ముఖ్ గొడవతో ఉంటే యాప్లిగా తింటాడు చూడండి సీజన్లో అలాగా. ఐ సెడ్ బ్లాక్ టీ కావాలి ఈవినింగ్, ఏమైనా చెప్తాడు. దివ్య టీ అనలేదు, బ్లాక్ టీ అన్నాడు, బ్లాక్ టీ అనలేదు అని చెప్పి ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఐ సెడ్ వెరీ సాఫ్ట్లీ, షీ స్టార్టెడ్ షౌటింగ్ ఇట్స్ నో రాంగ్. నిజమే బాబా, ఆవిడ అరిచింది గట్టిగా. సరే నేను చెప్పేది విను, పర్టికులర్గా ఒకరి కోసం కాకుండా అందరికీ పెట్టినప్పుడు నువ్వు తీసుకో, విడిగా అలా ఎవరు అంటే వై షీ ఇన్వాల్వ్డ్ అని చెప్పి ఆయన ఈ చెప్పిన తర్వాత నేను గౌరవ కామవచ్చు కదా ఆవిడ. దాని తర్వాత డిమాండ్ నువ్వు అడగడం తప్పు కాదు, తను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాము అది అని చెప్పి చెప్తూ ఉంటాడు. సో వాట్ అది అందరికీ అంటాడు ఈయన, అది గుర్తించాలి బ్రో. సో వాట్ అంటే ఎట్ అవుతుంది, సో వాటా అని చెప్పి ఇంకా ఈవిడే. సో ఆల్రెడీ తాగావు డెమోన్ అంటాడు అనమాట, నువ్వు ఆల్రెడీ తాగావు కదా, సో అందుకోసం అని చెప్పి నీకు ఇవ్వలేదు, ఇంకా టీ పొడి ఇచ్చేయండి, నేను హాట్ వాటర్ పోసుకుని అని చెప్పి నెమ్మదిగా అడిగి తీసుకోవాలి, కానీ అలా కాదు అంటే షీ స్టార్టెడ్ షౌటింగ్ అంటే ఎగ్రీ అంటాడు, తనే అరిచిందంటే ఎగ్రీ చేస్తానంటాడు. నెక్స్ట్ నిన్నటి మ్యాటర్లు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి దీపే గారు అంటారన్నమాట. ఎందుకు తెచ్చో బర్నీ గారి మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చో, నీకు తెలుగు అర్థం కాదు, నోరు మూసుకొని కూర్చోవాలి అంటారు. ఇందాకటి ఒకటి ఇప్పుడు ఒకటి, నోరు మూసుకొని కూర్చోవాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నిన్న రమ్య వెళ్ళిపోతే ఏదైతే ఉందో కరెక్టే, దివ్య చాలా వరకు వర్డ్స్ లూజ్ అయిపోతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, ఊరికినే ఫస్ట్రేట్ అవుతున్నారు. అది గేమ్ కోసం, గేమ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి చేస్తున్నారా లేదంటే ఇంకోటి అన్నది దివ్యగా తెలియాలి. నెక్స్ట్ గౌరవ్ తెలుగు ప్రాబ్లం ఉందంటే ఇట్ డజంట్ మీన్ సమ్మన్ విల్ కమ్ అండ్ షౌట్. నాకు తెలుగు అర్థం కాదు వచ్చి నా మీద అరిచేస్తారా, యూ స్టార్టెడ్ అని చెప్పి ఐ స్పోక్ వెరీ సాఫ్ట్లీ అని చెప్పి ఇమాన్యుయల్ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తనేజ్ దగ్గరికి వెళ్తారు, ఇమాన్యుయల్ తిని వెళ్తారు, తనేజ్ అక్కడ కూర్చొని ఉంటుంది. తనేజ్ చెప్పింది అంటే నార్మల్గానే అడిగాడు, కరెక్ట్గా నార్మల్గా అడిగాడు, తనే అరిచింది. అనగానే గౌరవ్ మార్నింగ్ కూడా ఎవ్రీ టైము ఎందుకు దట్ వాయిస్ మార్నింగ్ కూడా వచ్చిందంటే ఎందుకు అలా అరుస్తుంది అంటే తనేజ సరే ఇక్కడ నుంచి ఏదైనా కావాలంటే నన్ను అడుగు లేదా కెప్టెన్ అడగాను, కానీ గౌరవ్ నేను అడిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు ఆవిడ ఉంటుంది కానీ పట్టించుకుని నేను ఇస్తానో ఏదో చేస్తానని చేయాలి కదా, వదిలేసే అని చెప్పి ఆవిడ వదిలేసిద్ది ఆ టైంలో. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అంతా కాదు మీటింగ్ పెడతాను, తిన్నాక మీటింగ్ రండి అంటే ఈ లోపల రీతు మధ్యలో చూస్తుంది. వేర్ ఇస్ మై పాలమ్మారే అంటది. ఆ అమ్మాయి 2 రోజుల నుంచి పాలు తాగలేదంట, నా పాలు ఎక్కడ, నా టీ ఎక్కడ, 2 రోజుల నుంచి నాకు రాలేదు, నీకేదైతే ప్రాబ్లం ఉందో నాకు అదే ప్రాబ్లం ఉంది, +1 గౌరవ్కి +1 అని చెప్పి అంటాడు. +1 అందుకని నేను చెప్తున్నా. సో ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ ఇష్యూ అనగానే తనుజ సాఫ్ట్గా చెప్పాలి, లేదంటే నేను ఎందుకు చెప్పాలి సాఫ్ట్గా, నేను సారీ చెప్పిన మ్యాటర్ కూడా తీసుకొస్తానండి మధ్యలో, నేను కెప్టెన్సీ మ్యాటర్ కూడా మధ్యలో తీసుకొచ్చాడంట, సో నేను ఎందుకు సారీ చెప్పాలంటే
నెక్స్ట్ డెమాన్ మళ్ళీ గౌరవం కూర్చోబెట్టి ఇద్దరిది తప్పు ఉందని చెప్పి మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడతాడు, పెట్టి పాలు అంటారు, టీ అంటారు, షుగర్ తీసుకుందంటారు, ఏంట్రా మీరు అందరూ, ఎవర్రా మీరంతా అని చెప్పి అందరికి క్లాస్ వీక్తాడు అనమాట. నిన్న షుగర్ ఏమైంది అంటే డైలీ వస్తాయి, పాలు రాలేదు, నాకు 2 రోజుల క్రితం పాలు ఏమైనాయి, నీళ్ళు ఏమైనాయి అని కాదు, నా 2 పాల చొక్కలు ఎక్కవ, నా 4 పప్పు దినుసులు ఎక్కడ, ఇలా కాదు. ఏ రోజు ఆ రోజు ఓ మనిషికి 1 స్పూన్ షుగర్ వేస్తారు టీలో. మీరు వచ్చి మీ స్పూన్ షుగర్ మీరు టీ తాగకపోతే మీరు తీసుకెళ్ళిపోండి. అది మీరు పొట్లమే కట్టుకుంటారా, కప్పులో పెట్టుకుంటారా, ఇంక మీ ఇష్టం. తర్వాత అడగద్దు. ఈ రోజు షుగర్ రేపు అడగద్దు, రేపటి షుగర్ ఈ రోజు అడగద్దు, అలా ఎవరు అడగండి సరే అని చెప్పి అయ్యని చెప్పి మొత్తం చెప్తారనమాట. నెక్స్ట్ నువ్వు గౌరవ్ టీ పెట్టేటప్పుడు ఫస్ట్ బ్లాక్ టీ పెడతారు, అది వచ్చి తీసుకో, ఫస్ట్ అది తీసుకో, అందులోనే షుగర్ ఉంటుందని చెప్పి గౌరవ్కి చెప్తారు. నెక్స్ట్ నీ క్వాంటిటీ ఆఫ్ బ్లాక్ టీ నువ్వు తీసుకో, నువ్వు సపరేట్గా పెట్టుకో, నువ్వు తాగంటే గౌరవ్ ఫైన్ అంటాడు. దాని తర్వాత నేను నాది ఏమైంది అని అడగద్దు అంటాడు. రేపటి నుంచి ఏం చెప్తాడు, 2 డేసే సరిపెట్టుకోండి, నెక్స్ట్ నేను కెప్టెన్ అయిన తర్వాత నా పప్పులతో సహా మొత్తం అన్నీ పంచమని చెప్తాను అని చెప్పి నవ్వుతాడు అనమాట గట్టిగా. దాని తర్వాత రీతు వర్సెస్ దివ్య స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఆవిడకి చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది ఏంటంటే రోజుకి 2 పూటలు టీ పెడుతున్నారని. అది తెలియక తెలియక రీతు గట్టిగా మాట్లాడుతుంటుంది. టీ అడిగితే బెటరా, 2 రోజుల నుంచి తాగలేదు, ఇప్పుడు అడిగినా కూడా ఎవరా అయ్యి అంటే సాయంత్రం పెడతారు కదంటే సాయంత్రం పెడతారా, ఓకే అని అనుకుంటారు. అది తెలియక ఇంక అరుచుకుంటూ ఉంటారు కాసేపు. అది అయిపోయింది, అమ్మయ్య సమాప్తం అనుకునే టైంలో సంజన గారు ఏం చేస్తారంటే రైస్ పెట్టుకుంటారు కుక్కర్లో వచ్చి డైరెక్ట్గా. ఈ లోపల ఈవిడ ఏం చేస్తారు, తన బయట రామ్తో మాట్లాడతారు, నువ్వు ఏం తింటారా, మధ్యాహ్నం ఏం తింటారా, రాత్రికి ఏం తింటారా, చెప్పరా అరే, మాట్లాడరా అరే అని చెప్పి అక్కడ ఏదో డిస్కషన్ చేసుకుంటుంటారు. వస్తారు, వచ్చేవాడికి రైస్ పెట్టుకున్నట్టు ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఆవిడ ఇడ్లీ పెడతారు, ఆవిడ డౌట్ వచ్చి ఎవర్రా అని చూసేవాడికి సంజన గారు ముద్దమందారమైన మాటలు అంటారు కదా, అట్లాగే వస్తాయి మాటలు. దీనికన్నా ముందు ఒకటి జరిగింది. రాము దగ్గరికి వెళ్ళే ముందు రామును మాధురి గారు మాట్లాడుకుంటుంటారు. నేను ఉన్నప్పుడు అసలు డిస్కషన్ అవ్వలేదు కదా, నేను కూడా ఎవరిని అడగల, నేను చేసి పడేసి దాన్ని, అందరూ అలాగే తినేవాళ్ళు, అలాగే ఏ డిస్టర్బెన్స్ లేదు. అలాగే రాము అడగరు, ఎందుకంటే అడగడానికి నిన్ను 10 సార్లు ఆలోచిస్తారు. సో మ్యాటర్ అది, 10 సార్లు ఆలోచిస్తారు, ఏమడిగితే ఏమేస్తుందా అని చెప్పని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రైస్ అడిగితే డబ్బులు ఎత్తదేమో అన్నట్టు. సో ఇది మ్యాటర్. అక్కడ ఉన్న మనిషిని బట్టి వాళ్ళకి చాలా కోరికలు ఉన్న, అమ్మో మాధురి గారు తల్లి ఎవడికి వెళ్ళుకుంటాడు ఇప్పుడు అని చెప్పి సైడ్ అయిపోయే వాళ్ళే సగం మంది ఉంటారు. కానీ వేరే తనుజ ఉండేపాటికి ఏంటంటే ఆ తొక్కల తనుజ అని చెప్పి వెళ్ళిపోయి ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. అది జరిగింది, అంతే సింపుల్. కానీ ఈవిడైనా తను ఇంటెలిజెంట్గా డీల్ చేస్తారంటే ఈవిడ చేయరు, ఈవిడ అందులోనే మునిగిపోయి అందులో రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఆ కిచెన్ తనుజ గొడవలు కామన్ పాయింట్. ఎవరు ఎటు నుంచి ఏం చేసినా సరే తనుజ గారితో 50% మినిమం తప్పు ఉంటుంది. అది బ్లైండ్గా రాసేసుకోవటమే. కిచెన్లో గొడవ అయింది, తనుజ ఇన్వాల్వ్ అయిందంటే 50% తనుజది గొడవ మినిమం, అది అంతే. సో అదనమాట సంగతి. మాధురి నా దగ్గర ఎవరు రారక్క నీ దగ్గరికి అంటే రాము. దాని తర్వాత ఇంకో సైడ్ డెమోను, శ్రీజ, రీతు వీళ్ళు కూర్చుంటారు అనమాట. సో నేను స్టాండ్ తీసుకోలేదు దానికి సారీ అని చెప్పి రీతు ఏమో మధ్యలో శ్రీజ ఏమో రీతుకి డెమోకి మధ్యలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ నా పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి కదా అని డెమో అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటాడు. తనుజ గారు గౌరవ్గా నిఖిల్కి రైస్ పెడతా, సంజన గారికి రైస్ ఎవరు పెట్టారు అని అడుగుతారు కిచెన్లో. మేము పెట్టలేదంటే మేము పెట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట. మీకు చెప్పారంటే మాకు చెప్పలేదంటే మీరే పెట్టుకున్నారా అంటారు. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారా పోనీ అని నేనే పెట్టుకున్నాను అంటారు ఆవిడ. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారా పోనీ అంటే సంజన గారు మీరు బయట ఉండే నేను తక్కువ పెట్టుకున్నాను అంటారు. డేజావు ఫీలింగ్ వస్తుంది, ఎవరో ఎట్లాగే నేను తక్కువ పెట్టుకున్నానమ్మా అని చెప్పి దివ్య మాధురి గారికి మధ్య గొడవ చూసారా, సేమ్ అదే రచ్చ ఇక్కడ కూడా అవుతుంది. తనిజ తక్కువ ఎక్కువ కాదండి ప్రశ్న రావటం లేదండి సంజన గారు, లాస్ట్ తినే వాళ్ళకి సరిగ్గా మిగలట్లేదు, వాళ్ళు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తున్నారు, ఏమంటున్నారు తెలుసా, ఫస్ట్ తినేవాళ్ళు ఎక్స్ట్రా తినేస్తున్నారు అన్నట్టు అలా వస్తుంది అని కట్ చేసే లోపల సంజన గారు నువ్వు దాల్ పెట్టావు కదా, ఆవిడ 2సారి దాల్ పెట్టారంటే అప్పుడు చూసావు కదా ఎంత పెట్టుకున్నాను ఏంటి అని చెప్పని. నేను దాల్ పెట్టాను కానీ నేను మీ రైస్ ఎంత పెట్టుకున్నాను అలా ఎలా చూస్తానండి అని చెప్పి ఈవిడ. సంజన చూడలేదండి నేను దాల్ పెట్టాను రైస్ చూడలేదు అంటారు. సంజన గారు నేనేమి ఎక్కువ వేసుకోలేదు అంటారు. ఇక్కడ వదిలేచ్చు కదా, సరే అండి నెక్స్ట్ టైం నుంచి కొంచెం చెప్పి చేసుకోండి అని చెప్పి వదిలేస్తే అయిపోద్ది కదా, ఇక్కడ ఇది చేయరు. సో సంజన గారు చెప్పకుండా వేసుకోవడం తప్పే, ఎందుకంటే ఆ రూల్ ఉంది అందరికీ తెలుసు, దాని మీద గొడవలేని ఓ పక్కన సేఫ్ ప్లే ఆడదాం అనుకుంటున్నారు. కానీ అయినా సరే స్టిల్ ఇది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనుజ రేషన్ మేనేజర్గా ఉండటం సంజన గారికి ఇష్టం లేదు. దానికి ముందు చట్నీ అడిగితే చట్నీ చేయనన్నారు. సో కావాలని చేశారా, కావాలని కూడా చేసి ఉండొచ్చు ట్రిగ్గర్ చేయడానికి. సో కిచెన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా అంటే సంజయ్ గారు కరెక్టే, కానీ తక్కువ వేసుకున్నానంటే తనుజ ఏం చేస్తుంది, ఎదురుకి ఇమాన్యుల్ కూర్చొని ఇమాన్యుల్ దగ్గరికి వెళ్తుంది. ఇమాన్యుల్ నీకు అర్థమవుతుందా అంటే ఇమాన్యుల్ సారీ ఇంకోసారి రిపీట్ చేయండి, ఎందుకంటే ఇమాన్యుల్ కూడా చెప్పకుండా పెట్టేసుకుంటాడు.
తనకు చెప్తాడు, నువ్వు ఇంకోసారి చేయకంటే చేయను అంటాడు. మళ్ళీ సారీ నేనైతే రిపీట్ చేయను అంటాడు. కాదు అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్ అంటే సంజన గారికి నువ్వు చెప్పు అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్ అంటే సంజన గారు రెండో గరిటె నువ్వు వేసావు కదా, పప్పు ఒక గరిటె వేస్తే లేదు ఇంకా పప్పు ఉందని చెప్పి ఆవిడ పిలిచి మరి రెండో గరిటె వేసారంట. సో తను ఏమంటారంటే ఇమాన్యుయల్ ప్లీజ్ రిపీట్లో. సరే చెప్పారు కదా ఇమాన్యుయల్కి, అయిపోయింది కదా, వదిలేచ్చు కదా, చెప్పుకుంటాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా, లేదు మళ్ళీ చెప్తారు ఇమాన్యుయల్ ప్లీజ్ అర్థమయ్యేలా చెప్పు, నేను ఏ సెన్స్లో చెప్తున్నానని చెప్పి, నాకు హెడేక్ వచ్చేస్తుంది అని అంటారు. అనగానే ఇమ్ము వదిలేసేయండి అనగానే సంజన గారు 15 మందికి ఒక కుక్కర్ పెట్టారు నాకు తెలుస్తుంది, కాకపోతే ఒక గరిటె దాల్ చాలు అంటే మీరే నన్ను పిలిచి రెండో గరిటె కూడా వేశారు కదా, అప్పుడు మీరు చూసుకోవచ్చు కదా ఎంత తింటున్నాను ఏంటని చూసుకోవచ్చు కదా అంటే తనుజ సింపుల్గా నిన్న ఆఫ్టర్నూన్ కూడా రిపీట్ అయ్యేపాటికి అంటే గొడవలు కూడా నిన్న ఆఫ్టర్నూన్ కూడా ఇట్లాగే అయ్యేపాటికి ముగ్గురికి రైస్ సరిపోలేదు అది అని చెప్పి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. సంజన గారు మీరు అలా అనుకుంటే లంచ్ టైంలో ఇక్కడే ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి పెట్టాలి అన్న విధంగా సంజన గారు డైలాగ్ వేస్తారు. బయట ఉండకూడదు అనగానే తనుజ ఇమాన్యుయల్ నీకే చెప్తున్నాను, ఇప్పుడు తనది సంజన గారు చెప్పరు, నీకే చెప్తున్నాను ఎంత వేసుకుంటున్నావు అని కాదు, ఒకటి ఉంది ఒక డిపార్ట్మెంట్ అనేది ఉందనగానే ఇంకా సంజన గారు ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతారు. సో ఎవరు తప్పు ఉంది? ఇద్దరిది తప్పు ఉంది. ఆవిడ అడగకుండా వేసుకోకూడదు, ఈవిడ రిపోర్ట్ మోడ్లో దాన్ని చెప్పకూడదు, ఆవిడ దానికి సమాధానాలు చెప్పకుండా ఇంకోసారి అలా చేయనమ్మా, నెక్స్ట్ టైం మర్చిపోయి వేసేసుకున్నాను ఫ్లోలో, నెక్స్ట్ టైం అంటే ఓకే అంటే అయిపోతుంది కదా, మీరు పప్పు వేసారు చూడలేదా, మీరు చారు పోసారు చూడలేదా, ఇవన్నీ ఎందుకు, ఈవిడ కూడా ఇమాన్యుయల్ చూసుకో ఇంకోసారి చెప్పు అని ఒకసారి అంటే అయిపోయింది కదా, సంజయ్ గారు చూసుకోండి చెప్పు అంటే అయిపోయింది కదా. రిపీట్ మోడ్లో ఇద్దరు ఇంకా అదేపటికి ఆవిడ ఏం చేస్తారంటే వద్దురా భోజనం అని చెప్పి లేచి వెళ్ళిపోతారు. మీది తప్పు ఉంది కదండి సంజన గారు, ఇదేం తప్పు లేకుండా ఉందా? వద్దురా భోజనం తినే టైం ఏంట్రా ఆర్గ్యుమెంట్, లేదబ్బా ఫీల్ అయిపోతాం చేతులు ఇడుకుని అందరూ సంజన గారు అని లేదబ్బా ఫీల్ అయిపోతాం అని చెప్పి ఫీల్ అయ్యానని చెప్పి వెళ్ళిపోతారు లోపల గడుచుకుంటా. లోపల ఆల్రెడీ అక్కడ ఒక జంట కూర్చొని మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మధ్యవర్తి దాని మీద ఫోకస్ చేయకుండా శ్రీజ దాని మీద ఫోకస్ చేయకుండా సంజన గారు ఏమైంది అని చెప్పి తిరిగిపోతుంది. అలా ఉంటుంది అక్కడ ఇష్యూ. ఇక సంజన గారు లోపల ఇస్తూ ఉంటారు మన చూపిరు, బయట మ్యాటర్స్ మాత్రం చూపిస్తూ ఉంటారు. తనుజ నన్ను ఎందుకు అడుగుతారా, నన్ను ఎందుకు అడగరా ఏదో చెప్తా ఉంటుంది అనమాట. సో ఆ నిఖిల్ ఏది అడుగుతుంటే నన్ను ఎందుకు అడగరంటే తిన్నప్పుడు ఎందుకు అడుగుతారు, ఇప్పుడు వద్దు ఇప్పుడు చూడండి ఎలా ఉందో, తిన్నప్పుడు అడగకుండా ఉండాల్సిందని చెప్పి నిఖిల్ అంటే నిఖిల్ అలా కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైము, ఆల్రెడీ 2 times ఇలానే చేశారు, అలాగే నిన్న మొన్న కూడా రైస్ సరిపోలేదు, దాని గురించి ముందు రోజు టాస్క్ మధ్య కూడా గొడవ అవుతుంది, మీరు చూస్తారు ఎపిసోడ్లో. అక్కడేమో సంజన గారు అరుస్తూ ఉంటారు అనమాట. సో తనుజ ఏమో ఎమ్మెల్యేకి అర్థమయ్యేలా చెప్తున్నాను, నేను ఆవిడకి కూడా ఏం చెప్పట్లేదు బయటికి, సో నువ్వు సెన్స్లో చెప్తావు అని చెప్పి నీకు చెప్తుంది ఎమ్మెల్యేకి చెప్తానంటే ఎమ్మెల్యే తనుజ నేను క్లియర్గా చెప్పాను, అందరికీ చెప్పాను, అందరూ వెయిట్ చేయండి అని చెప్పాను. సో అనగానే దాని తర్వాత తనుజ గారేమో ఇమాన్యుయల్ నేను ఆర్గ్యుమెంట్గా చేయలేదు, నువ్వు చెప్తే అర్థమైద్ది అని చెప్పి నీకే చెప్పమన్నాను అని చెప్పి చెప్తే పక్కన ఆవిడ ఉండంగా నువ్వు చెప్పు అంటే ఆవిడకి ఎట్టా ఉంటుంది? పోనీ ఒకసారి చెప్పి వదిలేసారా, 10 సార్లు చెప్పారు, 4-5 సార్లు చెప్పారు, ఇద్దరిది తప్పు ఉంది. ఆవిడ కూడా అలా చేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది, నేను చేయనమ్మ ఇంకోసారి అంటే అయిపోయింది కదా, ఇది మ్యాటర్. సో ఆ గొడవలన్నీ వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి, అక్కడికే వస్తాయి ఆ కిచెన్ దగ్గరికి. ఇది ఆల్రెడీ అయిన గొడవే మళ్ళీ అయింది. ఇంకా ఇమాన్యుయల్ ఏమో లోపలికి వెళ్తాడు, సంజన గారు లోపలికి వెళ్తాడు. ఈ లోపల డెమాన్ అండ్ మాధురి గారు మాట్లాడుకుంటుంటారు. ఆల్రెడీ అంటే నామినేషన్స్ టైంలో ఇవి మాట్లాడినప్పుడు స్టాండ్ తీసుకోలేదంటే అప్పుడే అడిగావు కదా నన్ను, ఆయన మళ్ళీ అంటే అయిపోయింది కదా 2 రోజులు, ఇంకా దాన్నే మీరు సాగ తీసుకొని దాని గురించి మాట్లాడుకుంటున్నారా అని చెప్పి తిట్టిద్దాడు. దాని తర్వాత లేదు బాధ అనిపిస్తుంది ఏదో చెప్తా ఉంటాడు, వదిలేస్తాడు. తర్వాత లాస్ట్కి మంచి క్లాస్ పీకిద్దాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ వస్తాడు, తనుజకి వడ్డించేటప్పుడు ఎక్కడే ఉండు, సో ఇంకన్నీ చెప్తాను అనమాట, ఇది నీ వైపు మాట్లాడుతున్నాను, ఇద్దరు వైపు మాట్లాడుతున్నాను, సో చూసుకోండి అన్నట్టు. లాస్ట్ తినే వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదంటే తనుజ అంటే నాకు అర్థమవుతుంది నువ్వేం చెప్తున్నావు, నేను మీ వైపే మాట్లాడుతున్నాను కదా ఎక్కువసార్లు, అందరికీ మీ గురించే చెప్తున్నాను కదా, మీరు జాగ్రత్త చూసుకోండి అయ్యి అని చెప్పి చెప్తుంటాడు. పప్పు లాస్ట్లో ఆవిడ కూడా నాకు పప్పు లాస్ట్లో మిగిలితే వేస్తారా అంటే పప్పు చాలా ఉందండి లాస్ట్లో మిగిలేదాకా ఎందుకంటే చెప్పి నేనే పిలిచి రెండో గరిటె వేసాను ఇమాన్యుయల్ అని చెప్పి తను చెప్పింది. ఏమని చెప్తా ఉంటారు అనమాట, ఎవరి ప్లేట్లో ఎంత ఉందని చెప్పి నేను చూడను కదా, అలాగా అది అలా చూస్తాను, చూడలేదు ఇన్ఫాక్ట్ ఎక్కువ వేసుకున్నా అన్నది పాయింటే కాదు, తక్కువ వేసుకుని ఎక్కువ వేసుకున్నారు అన్నది జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్తున్నాను అంతే అని చెప్తుంటే, సరే ఇమాన్యుయల్ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, నేను ఎక్కడే ఉంటాను, అందరు తినేదాకా ఎక్కడ ఉంటారంటే అందరు తినేదాకా అవసరంలో వడ్డించేదాకా మాత్రం ఎక్కడే ఉండు అని చెప్తాడు. నేను ఆవిడ కూడా చెప్తానని చెప్పి ఇక్కడ తన మ్యాటర్ సాల్వ్ చేసి లోపలికి వెళ్ళి తనకు కూడా చెప్తాడు. మాధురి గారు వీళ్ళందరూ దివ్య వీళ్ళందరూ మా తనుజకి సపోర్ట్గా ఉంచుంటారు. ఆవిడ జస్ట్ అడిగింది అంతే అంత మించి ఏం అల్లదు కదా, అరవలేదు కదా, ఆల్రెడీ అవుతుంది కదా, నిన్న కూడా గొడవలేని కదా అని చెప్పి తనుజకి సపోర్ట్గా మాట్లాడతారు. ఇంకెంతే, ఇదే ఇంక డిస్కషన్ పద్దాకా అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ సంజన గారి దగ్గరికి వెళ్తాడు. నేను అలా చూడను కదా ఎవరి ప్లేట్ అని తను అంటుందమ్మా, సో 15 మందికి నేనే కదా రెస్పాన్సిబిలిటీ అని అంటుంది, సో అర్థమైంది వర్షంలో నీకు చెప్పమంటుంది, సో నేను చెప్తే నీకు అర్థమైద్ది అని నేను చెప్పాను, నన్ను చెప్పమంది అంతే, అంతమించి ఏమీ లేదు అది అంటారు అనమాట.
సంజన నాకైతే అమ్మాయి మీద రెస్పెక్ట్ లేదురా, యాజ్ అ రేషన్ మేనేజర్గా రెస్పెక్ట్ లేదు, కంటెస్టెంట్గా బబ్లిక్ చేస్తే నాకు రెస్పెక్ట్ ఉంది, రేషన్ మేనేజర్ లేదు, పోపు గొడవ అయిన తర్వాత నుంచి నాకు ఏది అడగాలన్న భయం వేస్తుంది, నేను అందుకని ఏం అడగట్లేదు, ఆర్గ్యుమెంట్ అయ్యింది ఎందుకని చెప్పి ఆ లోపల మాదిరి గారు వస్తారు. చూడు ఈవిడ ఉన్నారు చూడు, ఈవిడ లాస్ట్ టైం మేనేజర్ చేసారు ఒక్కటైనా ఇష్యూ వచ్చింది, నేను పొగట్టం అని కాదు కానీ అంటే మాదిరి చిన్నపిల్లల ఏంటి మనం, సో దివ్య నాకు అంటే నేను అలా లేచాను అంటే నీ కూడా గొడవ పడ్డా కదా నన్ను అనింది దివ్య, అయినా నేను లేచాను, నేను చక్కగా భోజనం చేసి తిన్నాను కదా. సో సంజయ్ గారు లాస్ట్ వీక్ గొడవ అయిందా ఫుడ్ మేనేజర్తో అయ్యి మాట్లాడుకుంటుంటారు. ఇది దాని తర్వాత మళ్ళీ డెమోను రీతు ఏదో చూపిస్తారు, రీతు ఏమో బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది, డెమోనేమో బాధపడుతూ ఉంటాడు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత సంజన గారు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. సంజన ఎమోషనల్ ఏడుస్తుంటే రీతు పక్కన ఏడుస్తుంటే రామ్మ నేను ఏడుస్తున్నాను నువ్వు ఏడుస్తున్నావు రా అని వచ్చిన పక్కన కూర్చోమంటారు. సో అది జరిగింది. దాని తర్వాత మాధురి గారు పవన్కి, మాధురి గారి కంటే ముందు పవన్కి ఇక్కడ శ్రీజ ఒక విషయం చెప్పింది పవన్కి కూర్చోబెట్టి, చాలాసేపు మాట్లాడింది. బట్ ఇంపార్టెంట్గా ఏమనిపించిందంటే ఇంక మనం కట్ చేయాల్సిన టైం వచ్చింది, మరి 30 నిమిషాలు అయిపోయింది, ఎవరు చూస్తారేంటో అనవసరం అయిపోయింది అబ్బా ఇందాక. ప్రతి చిన్నదానికి గొడవలు పట్టుకొని అరిచేసుకొని మీకు ఎలా ఉంటుందో కానీ చూసే వాళ్ళకి మాత్రం ఇదేంట్రా ఈ పంచాయతీ అన్నట్టుంటుంది అని చెప్పిద్ది అనమాట. దాని తర్వాత బాగాలేదు ఇదంతా, అసలు బాగాలేదు, వెళ్ళటం రావటం పోవటం, నా ముందే జరిగింది, ఒక 5 సార్లు తిరిగారు మీదంతా, ఇప్పటికిప్పుడు నాకే ఏంద్రా అనిపిస్తుంది చండాలంగా అని చెప్పి తిట్టిద్ది. దాని తర్వాత మాధురి గారు కూర్చోబెట్టి అరే ఎలిమినేషన్ అప్పుడు అడగలేదు, ఎలిమినేషన్ అప్పుడు అడగలేదనా, సో నామినేషన్ అడగలేదని అంటే అవును అంటే ఏం చెప్పిద్ది అంటే తన మాధురి గారు తనకి ఒక్క నిమిషం ఏం చెప్తారంటే అరే నీకు అసలు ఇక్కడ ఎవ్వరూ పోటీ లేరు, నువ్వు భరణి గారి కన్నా నిఖిల్ కన్నా నెక్స్ట్ గౌరవ్ కన్నా అందరికన్నా నువ్వు తోపు, నువ్వు చిరుతుపులి లెక్క ఎలివేషన్, నువ్వు చిరుతుపులి లెక్క, కానీ అనవసరంగా ఏదో ఒక బాండింగ్లో చిక్కుకుపోయి అక్కడ అలా ఉండిపోతున్నావు. హౌస్లో అందరితో ఉండాలి, డిస్కషన్లో పెట్టుకోవాలి, ప్రతి దానిలో ఉండాలి, గేమ్లో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంటికి కూర్చోబెట్టి చెప్తారు. బయటికి వెళ్ళాక ఈ హౌస్లో నుంచి నీకు రిగ్రెట్స్ అనే ఉండకూడదు, నేను ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా ఉండకుండా ఉంటే బాగుండేది అని ఉండకూడదు అనగానే శ్రీజ నేను ఈ మాట ఒప్పుకుంటానని కిచెన్లో కడుగుతా ఉంటే అక్కడి నుంచి జరిచింది. నేను ఈ మాట ఒప్పుకుంటానంటే శ్రీజ మాధురి గారు అంటారు నేను చెప్తుంది కరెక్టే కదా శ్రీజ, నేను ఇది మంచి కోసం చెప్తాను అంటే నామినేషన్ అప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ మాటలు అయితే నాకు నచ్చలేదండి కానీ ఇది నచ్చింది అని చెప్పి మాధురి గారు అంటారు నేను ఆమెకి చెప్పే అది ఆ బాండింగ్ సీట్ కోసం నేను ఆమెకి చెప్పాను, నేను ఇప్పుడు వీడికి చెప్పలేదు, ఎప్పుడు అలాంటివి చెప్పను కూడా, ఈ రోజుకి నేను అమ్మాయికి అదే చెప్తా కానీ వీడికి చెప్పను అంటే నా వల్లే కదా బ్యాడ్ అవుతుందని డిమాండ్ అంటాడు. నీ వల్ల కాదు, అది ఎవరి వల్లే వాళ్ళే అవుతారు అంటే లేదు నేను స్టాండ్ తీసుకోవాలి కదా అంటాడు. అలా కాదు, నేను కళ్యాణ్కి ఇదే చెప్పాను, నీకు ఇదే చెప్తున్నాను, మీరు మంచి ప్లేయర్స్, మీ గేమ్ మీరు ఆడుకోండి, బయటికి వెళ్ళాక మాత్రం ఎటువంటి రిగ్రెట్స్ ఉండకూడదు. ఇంకోటి నువ్వు ఒకవేళ వెళ్ళిపోయావు అనుకో ఆ అమ్మాయి 10 నిమిషాలు బాధపడి మర్చిపోద్ది, ఆ అమ్మాయి వెళ్ళిపోయినా నువ్వు ఈ హౌస్లో 10 నిమిషాలు మాట్లాడి మహా అయితే 15 నిమిషాలు మాట్లాడి ఇదవుతారు, ఎమోషనల్ అవుతారు, వదిలేస్తారు అంతే. ఆ అమ్మాయి స్పేస్ ఇవ్వరా అంటే నువ్వు ప్రతిసారి వెళ్ళి ఎందుకు అట్లా తవ్వుతున్నావు దాన్ని అంటే ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి చాలా మంచి మాటలు చెప్పారు. ఇంతకన్నా నీట్గా శ్రీజ మాధురి గారు చెప్పిన నీట్గా ఇంకెవరు చెప్పలేరు. బయటికి వెళ్ళాక రిగ్రెట్స్ అనేది మేజర్ వర్డ్. గేమ్ అనేది ఎలివేట్ అవ్వకుండా గొడవలు అనేవి ఎలివేట్ అవుతున్నాయి. గేమ్ కోసం ఎవరు మాట్లాడుకోవట్ల. డెమోన్ అంటే లాస్ట్ జరిగింది గుర్తొస్తే డెమోన్ రీతు గొడవ పడ్డారు, ఇందాక ఆ అమ్మాయి ఎల్లో కలర్ దుప్పటిగా బ్లాంకెట్ కప్పుకొని ఏడుస్తుంది, నాకు అదే సీన్ గుర్తొస్తుంది. అంతేగాని ముందు రోజు చిరుతుపుల్లాగా ఒక ఇద్దరు నాపేయడం అన్న ఫ్రేమ్ రావట్ల మైండ్లోకి. అది మేజర్ పాయింట్. సో ఇదనమాట. వీడియో లైక్ చేయండి, లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.